చదువు రాకపోయినా సంగీతం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. మా సంగీతంలో మరి వాళ్ళు ఎలా రాణించారు? మరి వాళ్ళకి చదువు రాదు కదా, చదువు వచ్చే యోగం జాతకంలో లేదు కదా అంటే వాళ్ళకి సంగీతంలో బాగా వెలిగేటువంటి యోగం ఉంది. మరి సహజంగా కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు క్రికెటర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి రీసెంట్గా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారనమాట, 14 ఏళ్ల పిల్లవాడు 15 ఏళ్ల పిల్లవాడు క్రికెట్కి వెళ్ళాడని. మరి వాళ్ళు 10th ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది క్రికెట్లో బాగా అద్భుతంగా రాణించారు, తర్వాత మళ్ళీ పాస్ అయ్యి ఉంటారు. మరి ఇవన్నీ ఎలా జరిగినాయి అంటారు? కాబట్టి చదువులో లేకపోయినా క్రీడల్లో మంచి ప్రావీణ్యత సంపాదిస్తారు కొంతమంది. ఒక చదువే ఇంపార్టెంట్ కాకుండా తల్లిదండ్రులు ఇక్కడ విద్య అంటే మనం ఎలాంటి ఆలోచనలో ఉంటామంటే అందరం కూడా విద్య అంటే ఓన్లీ స్కూల్ దీని వరకే మనం ఆలోచిస్తాం. కానీ జ్యోతిష శాస్త్రంలో విద్య అంటే అన్ని రకాలైనటువంటి క్రీడలు. ఇది కూడా ఒక విద్యే. సంగీతం అనేది విద్యే, భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా విద్యలే. మనం ఇప్పుడు ఏంటంటే మనం ఇంగ్లీష్ మిషనరీ వచ్చిన తర్వాత అందరం కూడా స్కూల్కి వెళ్ళి ఇదే విద్య అనుకుంటున్నాం. కాబట్టి ఇది ఒకటే విద్య కాదు, ఇవన్నీ విద్యలే. కాబట్టి ఇటువంటి విద్యల్లో దేంట్లో రాణించినా కూడా వాళ్ళు విద్య నేర్చుకున్నట్టే. కాబట్టి ఆ దశమ స్థానాన్ని మనం బేస్ చేసుకొని వాళ్ళు దేంట్లో రాణిస్తారో దాంట్లో కనుక మనం వేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ యొక్క వృత్తిలో రాణిస్తారు. ఒకసారి జాతక చక్ర పరిశీలన చేసుకుంటే బాగుంటుందని మీరు అంటారు. అంతే. అలాగే విద్య తర్వాత ఉద్యోగం, చాలామందికి ఉద్యోగం దొరక్కపోవడం ఒక సమస్య, దొరికిన ఉద్యోగాన్ని నిలబెట్టుకోలేకపోవడం ఇంకో సమస్య, ఉద్యోగాలలో ఒక స్థిరత్వం లేకపోవడం, తరచూ మారుతుండటం, లేదా చేసే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం, సరిగ్గా పనిచేయలేకపోవడం, ఇక రకరకాల సమస్యలు. ఎందుకని అంటారు శర్మ గారు? సహజంగా కూడా దీన్ని లాభస్థానం అంటాం. తర్వాత మనం ఏదైనా ఒక ఉద్యోగంలో ఎదగాలంటే ముందుగా లాభస్థానం మనం సంపాదించాలి. ఇప్పుడు అందరం ఉద్యోగం చేసేది దేనికి? కేవలం సంపాదన కోసమే. తర్వాత కొంతమందికి డబ్బులు ఉంటాయి, పేరు రాదు, పేరు ప్రతిష్టలకి బాగా వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు. ఈ పంచమ స్థానం లక్ష్మీ స్థానం అంటాం. పంచమము ఏకాదశము చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే కొంతమంది బాగా చదువుతారు. ఇందాక నేను చెప్పానుగా మీకు, బాలారిష్ట దోషం లేకపోయినా 100% మార్కులు వచ్చి బాగా చదివినా ఉద్యోగానికి వచ్చేసరికి వారికి మాట్లాడే విధానం రాకపోవడం, లేకపోతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా గురువు పైన చాలా బేస్ అయి ఉంటుంది. సహజంగా కూడా చదువు బాగా ఇస్తాడు గురువు, కానీ రాణింపును ఇవ్వడం చాలా తక్కువగా ఇస్తాడు. మరి ఒక గురువు బాగా ఇచ్చి చదివిస్తే మరి రాణింపు ఇచ్చేటువంటి గ్రహం ఏది? ఆ రాణింపు ఇచ్చేటువంటి గ్రహం వీడికి ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఒక జ్యోతిష్యం ఎవరైతే మనం చూస్తున్నామో, ఒక పర్సన్ ఉన్నారు, మనం ఒక పర్సన్కి జాతకం చూస్తున్నాం. అసలు ఈ జాతకంలో ఇతనికి ఉద్యోగంలో ఎలాంటి ఉద్యోగం వస్తుంది, వచ్చిన తర్వాత దీంట్లో రాణింపు ఉంటుందా ఉండదా? ఆ రాణింపు కోసం కూడా, ఉద్యోగం రావడం కోసం కూడా జ్యోతిష శాస్త్రంలో పరిహారాలు ఉంటాయి మనకి. తర్వాత కొంతమందికి ఆ ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారు, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు, ఇష్టం లేక ఉద్యోగం చేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. ఏమంటే నాకు దాంట్లో లేదండి ఇంకో దాంట్లోకి మారాలి అంటూ వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటుంది కొంతమందికి. వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంటూ ఉద్యోగం చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే వాళ్ళ గ్రహస్థితి బాగాలేకపోవడం. కొంతమంది అలా కాదు, 100లో ఒక 10 మంది వాళ్ళు ఏదైతే ఎంచుకుంటారో దాంట్లో మాత్రమే రాణిస్తుంటారు. అది కొంత డబ్బు సంపాదన తక్కువైనా ఎక్కువైనా 90 మంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ పరిస్థితుల రీత్యా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ 90 మందిలో ఒక 40 మంది ఉద్యోగంలో మార్పులు చేస్తూ ఉండడం, తర్వాత వారికి అనుకున్నటువంటి స్థాయికి ఉద్యోగం రాకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ జ్యోతిష శాస్త్రంలో మనకు ఏదైతే కావాలో అది చేసుకుంటే 100కు 100% మనకు అనుకున్న ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగంలో రాణింపు రావడం కానీ ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. అయితే పరిహారాలను ఏమంటారు? మీరు గురువు అని ఒక గ్రహం చెప్పారు, అలాగే కమ్యూనికేషన్స్కి సంబంధించి బుధుడు కూడా చాలా ముఖ్యం. మనకు వచ్చిన విద్యని అవుట్కమ్ అంటే ఇప్పుడు కమ్యూనికేట్ చేయాలి అంటే బుధుడు బాగుంటేనే జాతక చక్రంలో ఆ బుద్ధి పనిచేస్తుంది, చక్కగా మాట్లాడగలుగుతాం. ఏమంటారు శర్మ గారు? ఇప్పుడు సహజంగా కూడా ఒక్క రవి బుధుడు గురువు వల్ల జాతకం ఆధారపడలేదు. ఇందాక మనం అనుకున్నాం సంగీతం బాగా రావాలి అంటే బుధుడు ఉండాలి, గురువు ఉండాలి, శుక్రుడు అనుగ్రహం ఉండాలి. ఈ 3 ఉంటేనే సంగీతం వస్తుంది. భరతనాట్యం రావాలి, అంగారకుడు బాగుండాలి, శని బాగుండాలి, గురువు బాగుండాలి. అంటే ప్రతిదీ ఇది ఒక చైన్ లింక్ అనమాట, ఒక బేస్. అన్నీ బాగుంటేనే వస్తుంది. అంటే కేవలం ఒక్క గ్రహం వల్ల మనం వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుందా లేదా ఇలాంటివి డిసైడ్ చేయలేం. కానీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అడిగారు ఇందాక, బుధుడు బాగుంటేనే కదా బుద్ధికారకుడు అని అంటాం. కేతువు కూడా జ్ఞానకారకుడే. కేతువు బాగుంటేనే ఉద్యోగంలో డెవలప్మెంట్ వస్తుంది. చాలామంది సహజంగా కూడా లగ్నంలో కేతు ఉండి కాలసర్ప దోషం ఉండగానే అమ్మో నాకు కాలసర్ప దోషం ఉందని చాలా భయపడుతూ ఉంటారు. లగ్నంలో కేతు ఉంటే కూడా అది ఒక పెద్ద దోషం కింద పరిగణిస్తారు. కానీ సహజంగా కేతువు జ్ఞానకారకుడు, ఏది మంచి ఏది చెడు అనేది బాగా చెప్తాడు. అదే రకంగా ఇతనికి బుధుడు తోడై ఉండాలి. అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క జాతకం ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఆ జాతకంలో ఒక బుధుడు బేస్ అయి మాత్రమే ఉద్యోగాలు కాదు, మిగతా గ్రహాలు కూడా అన్నీ చూసుకొని దాన్ని బట్టి ఏ గ్రహం లాభస్థానాధిపతి ఎక్కడున్నాడు, పంచమాధిపతి ఎక్కడున్నాడు, దీంట్లో ఉచ్చబడ్డా నీచబడ్డా ఎలా ఉన్నాడు, ఆయన యొక్క బలం ఎంత ఉంది అనేది చూసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది వాళ్ళకి. అదే రకంగా ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు,
మరి పోయి పూజ చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుంది. నమ్మకం ముందుగా. ఇప్పుడు చాలామంది చదువుకొని ఉంటారు. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. 10 మందిలో ఒక 10 మందికి నమ్మకం లేదు, 9 మందికి నమ్మకం లేదు, ఒకళ్ళకి మాత్రమే నమ్మకం ఉంది. 9 మందికి ఉద్యోగం వచ్చింది, ఒకళ్ళకి ఉద్యోగం రాలేదు. మరి ఇతను నమ్మాడు, మరి దేవుడు లేడా అంటే ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటాడు. కాకపోతే వీళ్ళకి ఆ బలం ఇంకా రాలేదు. ఆ 9 మందికి బలం ఉంది, కానీ ఈ ఒక్కడికి పూజ చేసుకుంటే వెంటనే ఉద్యోగం వస్తుందా అంటే ఆ 9 మంది కంటే కూడా ఇంకా మంచిది వస్తుంది, కాదు టైం పడుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఒక సంవత్సరంకి వచ్చింది, వాళ్ళకి సంవత్సరం ఇంకొక నెల ఎక్కువకి వస్తుంది. అంతేగాని ఖచ్చితంగా పూజ చేయడం వల్ల ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఆ రెమెడీస్ ఏవైతే ఉంటాయి, మనకి ఉద్యోగం లేకపోతే ఖచ్చితంగా ఏ గ్రహం బాగాలేకపోతే ఆ గ్రహానికి మనం శాంతి చేస్తాం. ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించిన అధిపతి ఉంటాడు, లాభస్థానాధిపతి బాగాలేదు, బాగా వాళ్ళకి లాభం రావడానికి మనము చేస్తాం. ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారు, చాలామంది నష్టపోతూ ఉంటారు. అంతవరకు చాలా మంచి హై లెవెల్లో ఉంటారు, ఒక 10-15 కోట్లు సంపాదించేస్తుంటారు, చాలా బాగుంటారు. అలా సంపాదించి ఒక్కసారిగా చాలా డౌన్కి వస్తారు వాళ్ళు. కారణం ఏంటి అంటే అన్ని రోజులు బాగున్నప్పటికీ ఒక్కసారి ఏలనాటి శని ప్రభావం రావడం, ఆ శనిలో అంగారకుడు యొక్క సమ్మేళనం జరగడం, ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారిగా వాళ్ళు చాలా డౌన్కి వస్తారు. గురువు నీచబడ్డం ఇలాంటివి జరిగినప్పుడు మరి ఎందుకు వచ్చారు కిందికి వాళ్ళు? మరి అన్ని రోజులు చాలా బాగున్నారు కదా అని అంటే ఆ కిందికి వచ్చినా మళ్ళీ దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చేసుకుంటే అంతకు మించి ఇంకా రెండింతలు బలంగా ముందరికి వెళ్తారు. ఖచ్చితంగా వేదంలో వ్యాపారానికి కానీ ఉద్యోగానికి కానీ చక్కగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. సహజంగా చూడండి, ఇప్పుడు పోయినసారి మనం రాజకీయ నాయకులను చూసుకున్నాం, విశ్లేషిస్తే జాతకాల్లో. ఇప్పుడు ఉద్యోగమే కాదు, ఉద్యోగము, వ్యాపారము, రాజకీయం, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంటే. మనం చాలామంది ఛానల్స్తో చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అని. సహజంగా జాతకం చూసుకుంటే విక్రమార్క రాజయోగం ఉంటుంది, అదొక యోగం. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యోగం ఉంటుంది. మరి కేసీఆర్ గారి జాతకంలో ఖచ్చితంగా 3వ సారి మనం గెలిచి ఉండాలి. మరి ఎందుకు గెలవలేదు? 2 సార్లు గెలిచిన వాళ్ళు 3వ సారి యోగం ఎందుకు పనిచేయలేదు? మరి ఎందుకు గెలవలేదు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకం కూడా బాగుంది, కానీ రేవంత్ రెడ్డి గారికి శని భగవానుడిలో యోగం ఇచ్చాడు. మరి ఎందుకు యోగాన్ని ఇచ్చాడు శని భగవానుడు? మనం సహజంగా చెప్తుంటాం శని భగవానుడు పోతూ పోతూ మంచి యోగాన్ని ఇస్తాడని పాతకాలం వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. శని పోతూ పోతూ మంచి చేస్తుంటాడు, ఏలినాటి శని వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు. మరి ఆయనకి ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అంటే నేను వికీపీడియాలో చూశాను ఇందాక, చూస్తే ఆయనకి ఇంకా ఆయన సీఎం అయ్యే రోజు నుంచి కూడా ఇంకా 2.5 సంవత్సరం ఉంది. మరి వెళుతూ 2.5 సంవత్సరం ముందు రాజయోగాన్ని ఎలా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి? కేవలం యోగం, కేవలం ఒక గురువుతోనో ఒక బుధుడితోనో మనం యోగాన్ని చూడలేం. శని భగవానుడు కూడా యోగాన్ని ఇస్తాడు, కాకపోతే సడన్గా ఇస్తాడు. అంటే మనం అనుకోం మనకి ఈరోజు ఈ యొక్క పదవి వస్తుందని. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఊహించారో లేదో నాకు తెలియదు, కానీ సహజంగా సడన్గా వచ్చి ఉంటుందని నా యొక్క ఊహ అంతే. మనం జాతకాలు చూసినప్పుడు కూడా చాలామంది జ్యోతిష్యులు 100కు ఒక 95 మంది కూడా కేసీఆర్ గారే సీఎం అవుతారన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఎలా అయ్యారంటే కేవలం బలం. కాబట్టి జాతక బలంలో ఏదైతే ఉంటుందో ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, రాజకీయం కానీ, ఏదైనా సరే మనం మన యొక్క గ్రహస్థితి బలంగా ఉంటే దానికి సంబంధించినటువంటి శాంతులు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి మనం ఖచ్చితంగా ఎదుగుతాం. మంచి ఉద్యోగం వస్తుంది. రాజకీయ నాయకులు కూడా చాలామంది ఈ మధ్య ట్రెండ్ ఎక్కువైపోయింది, రాజశ్యామల చేసేసామని అంటుంటారు. కొంతమంది బ్రాహ్మణులు మాట్లాడుతూ ఉంటారు, సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజశ్యామలు చేశారు, ఏదో ఒక పార్టీ ఎమ్మెల్యే, ఇంకొక పార్టీ ఎమ్మెల్యే కూడా రాజశ్యామలు చేశారు, ఒకే చోట ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు అయిపోతారా? కారుగా. ఎవరి జాతకంలో బలం ఉంటే ఈ రాజశ్యామల చేయడం వల్ల, లేకపోతే ఇంకొక దశమహా విద్యలు అని అంటాం, ప్రత్యంగిర, ఇలాంటి కొన్ని విద్యలు ఉంటాయి. ఈ విద్యలు చేయడం వల్ల వాళ్లకు ఆ బలం చేకూరి వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. మరి ఇద్దరికీ చేసుకుంటే సమానం అయిపోతుంది. మరి ఇద్దరు ఎమ్మెల్యే ఎందుకు కాలేదండి అంటే వీరి జాతకంలో బలం ఉండి వీళ్ళకి చేస్తే అది యోగిస్తుంది. అంతేగాని జాతకంలో బలం లేకుండా నేను రాజశ్యామలు చేసినా దశమహావిద్యలు చేసినా యోగించదు. ఆ యోగించే వరకు చేయాలి. సో ఉద్యోగం గురించి చాలా చక్కగా చెప్పారు శర్మ గారు. తర్వాత వివాహానికి సంబంధించి వివాహం చాలామందికి లేట్ అవ్వడము, లేకపోతే అసలు ఎంత చివరి నిమిషం వరకు వచ్చి కూడా సంబంధాలు కుదరకపోవడము, అసలు వివాహం జరగకపోవటం. ఈ మధ్యకాలంలో చూసిన ఒకప్పుడు 13 ఏళ్ళ నుంచే వివాహాలు జరిగేవి, కానీ ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్ళిళ్ళు అవ్వడం లేదు. అదొక పెద్ద బాధ కూర్చుంది అందరికీ. సో ఎందుకని అంటే కుజదోషం అంటారు, అష్టమ కుజుడు ఉంటే అంటారు, కుజదోషమే కారణమా లేకపోతే ఏ గ్రహాల వల్ల ఏ దోషాల వల్ల ఇట్లాంటి పరిస్థితి ఉంటుందంటారు? ఇది చాలా చక్కటి సందేహం, చాలామందికి కూడా ఉంటుంది. కేవలం కుజదోషం ఉంటే వివాహం కాదా అనేటువంటి దోషం ఉంటుంది. అసలు కుజదోషాల్లో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. కుజదోషం అంటే కేవలం లగ్నంలో ఉంటేనే కుజదోషమా? కాదు. చంద్రుడు కుజుడు కలిసినా కుజదోషమే, కానీ చంద్రమంగళ యోగం కింద కూడా పరిగణిస్తాం. కానీ సప్తమ స్థానంలో ఉన్నప్పటికీ, అంటే ఇది జాతకం చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. సహజంగా పెళ్లి కాలేదు అంటే ముందుగా కుజుడు చూస్తాం, రాహుకేతువులు చూస్తాం, శుక్రుని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఏ రాశిలో పుట్టినా సప్తమాధిపతిని మనం తీసుకుంటాం. కాబట్టి సహజంగా కూడా పెళ్లి కాలేదు అంటే ముందుగా మొదట ఇంపార్టెన్స్ మనం చూసేదంతా కూడా కుజదోషమే. దీనితో పాటు ఈ పుట్టినటువంటి సమయాన్ని బట్టి సప్తమాధిపతి బలంగా ఉన్నాడా లేడా,
అసలు సప్తం అంటే ఏంటి? మనకు మంచి భర్త, ఆడవాళ్ళకి మంచి భర్త దొరకాలి. అసలు ఆ భర్త స్థానం బాగుందా లేదా అనేది ముందుగా మనం చూసుకోవాలి. ఆ భర్త స్థానం బాగాలేదనుకోండి, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు కలిసి ఉండరు. సహజంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, 36కి కనీసం 18 పంతులను గెలవమని చెప్పారు. పాతకాలంలో ఒక 24 గెలవాలనేవాళ్ళు. ఆ 24 కాస్త ఇప్పుడు 18కి వచ్చింది, 18 కాస్త 17కి వచ్చింది ఇప్పుడు. అంటే 36కి 17 పంతులను కలిస్తే చాలు పెళ్లి చేసుకోవచ్చు అంటే, మరి మనం 17 పంతులను కలిసినట్టే ఉంటారు. దీన్ని ఏం చేయాలి మనం అంటే, ముందుగా ఒక జ్యోతిష్యుని సంప్రదించాలి. కొంతమంది అసలు జాతకాలే చూడట్లేదు. ఇది కూడా చాలా చాలా బాగా అడిగారు. పూర్వకాలంలో జాతకాలు చూడకుండా పెళ్లి చేసినటువంటి వాళ్ళు చాలా బలంగా చాలా బాగున్నారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు అనేటువంటి సందేహం మనకు వస్తుంది. మరి అప్పట్లో జాతకాలు లేవు కదంటే ఖచ్చితంగా ఉంటాయి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరన్నా ఒక 73లో ఒక అతను పుట్టారు, ఒక వ్యక్తి పుట్టాడు పలానా డేట్లో. ఆ డేట్లో ఆ ఊర్లో ఎవరో ఒక టీచరో లేకపోతే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. అయ్యా మా అమ్మాయికి ఇలా పుట్టింది అనగానే, ఇదిగో ఈ అమ్మాయికి అశ్విని అని పేరు పెట్టమని, లేకపోతే అబ్బాయికి చైతన్య అని పేరు పెట్టమని ఇలా అక్షరాలు చెప్పేవాళ్ళు. ఈ అక్షరాలను బట్టి ఆ రోజుల్లో పెళ్లి చేసేవాళ్ళు. మరి అప్పుడు జాతకం చూసినట్టేగా. మరి జాతకాలు చూడట్లేదు అనుకుంటే మనం ఎలా? మరి అలా చేసుకుంటే వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు. మరి అప్పుడు జాతకాలు చూసుకోలేదంటే ఖచ్చితంగా చూసుకుంటారు, పేర్లను బట్టి చూసేవాళ్ళు. దాన్ని గోచార దర్శని అంటాం. సహజంగా కూడా పుట్టినటువంటి జాతకంలో కుజదోషం ఉన్నా, తర్వాత భృగుషట్క దోషము అంటాం. అంటే 6వ ఇంట శుక్ర భగవానుడు ఉండడం. ఇలాంటి దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా వివాహం కొంత ఆలస్యం అవుతుంది. మరి కుజుడు బాగున్నప్పటికీ కొంతమందికి పెళ్లి ఆలస్యం అవుతుంది. మరి వాళ్ళకెందుకు ఆలస్యం అయింది అనేటువంటి సందేహం కూడా వస్తుంది. ఇందాక మనం చెప్పినట్టుగా సప్తమాధిపతి బలంగా లేకపోవడం. అంటే మనం ఎవరినైనా ఒక పార్ట్నర్ని వెతికేటప్పుడు ఆ గ్రహం చాలా బలంగా ఉండాలి. ఇందాక మనం చెప్పాను 9 గ్రహాలు ఇంపార్టెంటే. ఇప్పుడు సహజంగా కొంతమంది ఏదైనా పెళ్లి కావాలంటే మనం గురువుని ఒక్కడనే ఇంపార్టెంట్గా చూస్తారు, లేదు శుక్రుని చూస్తారు, అంగారకుడిని కూడా చూడాలి, లేదు శని భగవాన్ని కూడా చూడాలి. ఇప్పుడు సింహలగ్నంలో పుట్టారు, వాళ్ళకి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరిని చూసుకోవాలి? సప్తమాధిపతి. కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళ బలం ఎలా ఉంది, అసలు ఆ అధిపతి శని భగవానుడు మనకు బలంగా ఉన్నాడా లేదా, ఇవి చూసుకుంటే వివాహం చాలా ఈజీగా జరుగుతుంది వాళ్ళకి. మరి 23 ఏళ్ళకి పెళ్లి చేసుకుని చాలా బాగున్న వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుని బాగున్న వాళ్ళు ఉన్నారు. అదే పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకు విడాకులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే, అసలు వివాహం చేసుకున్న తర్వాత కూడా ఎందుకు విడాకులు అవుతున్నాయి, ఎందుకు వీళ్ళు కలిసి ఉండలేకుండా ఉన్నారు అనేది మనం చూసుకోవాలి. జాతకంలో ఒక జాతకం ఇప్పట్లో డేట్ ఆఫ్ బర్త్లు టైంలు కరెక్ట్గా కొంతమంది ఇవ్వట్ల, అందువల్ల కూడా కొన్ని ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి. వాళ్ళది కరెక్ట్గా ఉంటే అసలు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అనేది 100లో ఒక 95% మనం చెప్పొచ్చు. వాడికి పరిహారాలు కూడా ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రంలో. ఇప్పుడు కాలసర్ప దోషం ఉంది. చాలామంది ఈ మధ్యకాలం ఒక ట్రెండ్ అయిపోయింది, కాలసర్ప దోషం ఉండగానే కేవలం కాళహస్తి వెళ్ళిపోతున్నారు, రాహుకేతులు పూజ చేసుకుని వచ్చేసిందండి, మేము చేసాం, శాంతి అయిపోయింది, పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత ఒక 6 నెలలకు విడిపోతున్నారు. మరి ఏంటంటే మేము చేయించుకున్నాం అయినా కూడా మాకు ఇలా జరిగింది అనేటువంటి దేవుడి పైన అపనమ్మకాన్ని పొందుతున్నారు. ఇది కాదు, కాలసర్ప దోషం అంటే కంప్లీట్గా కాలసర్ప శాంతి చేసుకోవాలి. తర్వాత కొంతమంది కొక్కి వెళుతున్నారు, కొక్కి వెళ్ళి సర్పశాంతి అని చేస్తున్నారు. త్రయంబక జ్యోతిర్లింగం కూడా వాటిల్లో కూడా చేస్తున్నారు, లేదా అమ్మవారి గుళ్ళల్లో కూడా చేయిస్తున్నారు ఈ మధ్య చేస్తున్నారు. కానీ అలా చేసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ కొక్కిలో ఆశ్లేష బలి మాత్రమే చేసుకోవాలి. అంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మాత్రం చేసుకుంటే చాలా ఎక్కువగా బలం ఉంటుంది. మిగతా వాళ్ళకి దాన్ని సర్పశాంతి అంటారు. వాళ్ళు కేవలం ఒక చిన్న నివారణ అది. ఇప్పుడు సర్పశాంతి ఉంది, సహజంగా సర్పశాంతి ఉన్నట్టు సర్పశాపం అంటాం జాతకంలో. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, వీటికి సంబంధించినటువంటి దోషాలు సర్పదోషం కానీ కుజదోషం కానీ ఉంది అంటే ముందుగా ఒక బ్రాహ్మణ్ణి సంప్రదించాలి. ఆ కుజుడు ఏదైతే బాలేదో, ఇప్పుడు అంగారకుడిగా మనకు కుజదోషం అంటే కేవలం అంగారకుడు బేస్ అవుతాం, చంద్రుడిని బేస్ అవుతాం. చంద్రవత్ కుజదోషం అని కూడా అంటాం. చంద్రుడు కుజుడు పరస్పరం సప్తమంలో ఉండడం, లేదా కుజుడు చంద్రుడిని చూస్తూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా దోషాలే. కాబట్టి ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటికి మనకు శాస్త్రంలో చెప్పబడినట్టుగా చంద్రుడు అంగారకుడు ఇలాంటి జపము తర్పణము హోమము దానికి తగ్గ దానాలు. అంటే శర్మ గారు ఇప్పుడు చంద్రమంగళ యోగం అన్నారు, మరి వివాహ దోషం అంటున్నారు, మరి ఎట్లా తీసుకోవాలి? చంద్రమంగళ యోగం అనేది ఒక ఉచ్చబడ్డటువంటి గ్రహం. ఇప్పుడు సహజంగా మనం చూసుకుంటే మన మోడీ గారు ఉన్నారు. మోడీ గారు 3 సార్లుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సహజంగా ప్రధానమంత్రి అయిపోయారు, సీఎంగా కూడా ఉన్నారు. మరి ఆయనకి ఏ యోగం వల్ల ఆయన అయ్యారంటే చంద్రుడు కుజుడు కలిసి ఉండడం. మరి ఆయనకి యోగం చాలా బలంగా ఉంది కదా, ఎగ్జాంపుల్ అనమాట. మరి వైవాహిక జీవితం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఆ యోగం ఉన్నప్పటికీ, మిగతా గ్రహస్థితి రీత్యా లక్ష్మీ యోగంగా అట్లా పనిచేస్తుంది. కానీ వివాహ జీవితంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వైవాహిక జీవితంలో ఏం చేయాలి మనం? చంద్రుడికి అంగారకుడికి చక్కగా వేదంలో చెప్పినట్టుగా శాంతి చేసుకోవడం, కదలే వివాహం అంటాం. వివాహాలు కూడా చాలా రకాలుగా ఉంటాయి. తమిళనాడు వైపు కుంభ వివాహాలు అని చేస్తారు, మన ఆంధ్ర వైపు కదలే వివాహం అని చేస్తారు. అంటే ఒక్కొక్క ఏరియాకి సంబంధించి అటువంటి దోష నివారణలు ఉన్నాయి. అవి కనుక మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి వైవాహిక జీవితంలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత వివాహం అయిన తర్వాత కొంతమందికి దాంపత్య సుఖం ఉండదు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, పెళ్ళయింది పిల్లలు ఉన్నారండి కానీ మాకు సుఖం లేదని.
అసలు పెళ్ళయిన తర్వాత పిల్లలు ఉన్నంత మాత్రం దాంపత్యంగా కలిసి ఉన్నారని కాదు, వాళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం ఇలాంటివి కూడా మనకు జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరుగుతాయి అంటే అది ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం. ఎందుకు జరుగుతాయి అంటే భృగుషట్క దోషము అంటాం దీన్ని మనం. అంటే భృగుషట్క దోషాలు కానీ మానసికమైనటువంటి స్థితి, మీరు ఇందాక చెప్పినట్టుగా చంద్రుడు బలం ఎంత ఉందండి అంటారు చూసారా, చంద్రుడు కేతువు బాగా ఇంపాక్ట్ చేస్తాయి వీళ్ళని. ఆ చంద్రకేతువులు వీటి వల్ల, కుజుడి వల్ల వైవాహిక జీవితంలో పార్ట్నర్తో కలిసి ఉండలేరు. ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా అంత బాగా కలిసి ఉండలేరు అనమాట. కాబట్టి దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు బాగా కలిసి ఉంటారు. ఓకే, మరి సరిగ్గా కలిసి ఉండాలి, వివాహ జీవితం వైవాహిక జీవితం బాగుండాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకుంటే? అదే ముందుగా వివాహానికి మునుపే ఒక మంచి జ్యోతిష్యుడిని సంప్రదించడం, చక్కగా వారి ఇరువు జాతకాలు చూపించడం, దానికి తగ్గ పరిహారాలు. ఇప్పుడు అందరివి 100% కలవు. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి నేను మ్యాచింగ్ చూడాలి, వాళ్ళిద్దరికీ వివాహం చేయాలంటే 100% మ్యాచింగ్ కుదరదు ఎవరికి కూడా. 100% మ్యాచింగ్ చూడాలంటే మనకి 50 ఏళ్ళు వస్తాయి. అలాంటి జాతకాలు దొరకాలంటే ఎవరికి పెళ్ళిళ్ళు ఇప్పటికే పెళ్ళిళ్ళు కావట్లేదు, 30 ఏళ్ళు వచ్చినా కూడా. కాబట్టి వాళ్ళిద్దరికీ కూడా జాతకం చూసి పరిహారాలు, ఎవరి జాతకంలో ఉండేటువంటి పరిహారాలు చక్కగా వాళ్ళకి చేసుకుంటే వాళ్ళు చాలా వైవాహిక జీవితం కూడా చాలా బలంగా ఉంటుంది, చాలా బాగుంటారు కూడా.